ఈ సీరీస్ గనక ఈ భగవద్గీత గనక అర్థమైతే ఫోకస్ అంతా మీ మీద ఉండాలన్న విషయం మీకు తెలుస్తుంది. లేకపోతే అన్ని తప్పులు చేసేసుకుని నిన్న చెప్పినట్టు భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ధర్మం లేదు. దానివల్ల దుఃఖం పోవటం లేదు. దానివల్ల అధర్మంలో ఉండడం వల్ల వ్యర్థ సంకల్పాలు చేస్తూ అసలు మన జీవితంలో ఉన్న వాటికి మనకు సంబంధమే లేదు. అది భగవంతుడే చేయిస్తున్నాడు కాబట్టి ఆయనే చూసుకోవాలి అని అనుకోవడం వల్ల ఏమైపోతుందంటే మార్పు రావట్లేదు. అందుకే భక్తి చేసి, పూజలు చేసి, వ్రతాలు చేసి, నీళ్లలో మునిగి ఎంతో కఠోరంగా ఎన్నో కఠోరమైన ఇది తపస్సులు చేస్తున్నారు. అయినా మార్పు ఎందుకు రావట్లేదంటే నిన్న మనం చూపించుకున్న శ్లోకం ఏమని, అవన్నీ అసురి స్వభావాలు, అసలు అది విదే కాదని తేల్చేసరి. సో ఇప్పుడు ఈ స్వధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఈ శాంతి, ప్రేమ, వీటికి సంబంధించి కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ఈ రోజు ఒక శ్లోకం చూపిస్తాను మీకు. సో నిన్నటి శ్లోకం ఇది. సో శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలో పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామబల గర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో. ఇప్పుడు స్వచింతన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. స్వచింతన, స్వ అంటే ఆత్మ, చింతన అంటే ఆలోచించడము. చింత కాదు, బాధపడడం కాదు దీని అర్థం. చింతన అంటే ఆలోచించడం. ఒకసారి చూసుకోవడం, నిజంగా ఇలాంటివి ఏమైనా శరీరాన్ని హింసిస్తున్నామా? మనం ఇంతకాలం పూజలు పునస్కారాలు చేసి ఘోరంగా ఇది ఉపవాసాలు చేసేసాము. మరి భగవంతుడి అభిప్రాయం ఏంటి ఇంతకీ విషయంలో అంటే 17వ అధ్యాయంలో చెప్పేశాడు అభిప్రాయం ఏంటా అని చెప్పేసి. ఈ శరీరం అన్నది మనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. సో మొట్టమొదటిసారి శరీరం ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు మాకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు, వాళ్ళకు తల్లిదండ్రులు అలా వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడ మొదలైంది అని అంటే, మొట్టమొదటిసారి సృష్టి జరిగినప్పుడు భగవంతుడే శరీరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పైన పరంధామం నుంచి స్లోగా ఒక్కొక్క ఆత్మ వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి దిగుతూ ఉంటే సృష్టి వృద్ధి చెందుతూ పోయింది. ఇది ఇక్కడ జరిగింది. సో ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఎప్పుడైతే ఆత్మ అన్న బీజము ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మ యొక్క స్వధర్మాన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం.